మామ బుయ్యా మాదే అనుకున్నాము, కానీ లాస్ట్ మూమెంట్ లో ఎలా జరగద్దని చెప్పి అస్సలు అనుకోలేదు. ఉన్నట్టుండి సిగ్నల్ పోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే నేను డిఎంఎన్ ధీరజ్ బ్రో అండ్ టీటీ కోబ్రా అయితే బిఆర్ ర్యాంక్ పెట్టి స్టార్ట్ చేసాము. నేరుగా వెళ్ళి పీక్ లోనే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా మంది ఎనిమిస్ దిగారు. నేనైనా సరే లూట్ ఏరుకొని రష్ తీసుకుంటా. డిఎంఎన్ ధీరజ్ బ్రో అయితే ఒక గన్ను చిక్కడమే లేట్ అనమాట. ఇంకా ఎనిమిస్ మంది గెలిపాడు. అప్పుడే 3 కిల్లులు కొట్టేశాడు. ఇటు పక్క ఇంకొకటి వస్తుంటే ఆ కిల్లు నేను ఎత్తేసాను. ఇంకా అలాగా ఒక 5 నిమిషాల్లో పీక్ లో ఉన్న ఎనిమిస్ మొత్తం క్లియర్ చేసేసాము. అయితే మాత్రం మరీ దారుణం మామ. 1000 డామేజ్ కి నాకు ఒక్క కిల్ వస్తే ధీరజ్ బ్రో కి 1000 డామేజ్ కి 5 కిల్స్ వచ్చేసాయి. ఇంకా పీక్ లో ఎనిమిస్ ఎవరు లేరని చెప్పి పోచునాకు బయలుదేరాము. అక్కడికి దిగంగానే ఒక స్క్వాడ్ రెడీగా ఉండేరనమాట. ఇంకా ఆ స్క్వాడ్ మొత్తాన్ని లేపేసాము. ఈ గ్యాప్ లో ఎవరో ఒక పాప వచ్చింది మామ. ఇంకా ధీరజ్ బ్రో ఫాస్ట్ గెలిపోయి ఆ పాపని కొట్టేసి టీమ్ అప్ చేస్తున్నాడు. ఎవరైనా నాకు చేయక ముందు టీమ్ అప్ చేస్తారు. ధీరజ్ బ్రో మాత్రం నాకు చేసేసాక టీమ్ అప్ చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఫ్యాక్టరీ, క్లాక్ టవర్ ఇంకా అన్ని తిరిగేస్తా ఉన్నాము. క్లాక్ టవర్ లో ఒక ఎనిమి కనిపించాడు మామ. ఈయన్ని స్టార్టింగ్ లో కొట్టాము, మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. ఇంకా చూస్తూ అలైవ్ కూడా తగ్గిపోయింది. ఇంకా మా స్క్వాడ్ కాకుండా ఒక్క స్క్వాడ్ ఉందన్నమాట. ఆ స్క్వాడ్ ని కొట్టేస్తే ఇంకా మాకే బుయా వచ్చేస్తది. ఇద్దోండి మామ, ఆ స్క్వాడ్ అయితే ఇక్కడే ఉంది. నేనైతే ఒకని నాక్ చేశాను, కానీ ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి మా టీం మొత్తానికి సిగ్నల్ పోయింది. అసలు గ్లూవాల్ వేస్తే గ్లూవాల్ పడట్లేదు. పింగ్ మాత్రం బానే ఉంది. మా టీమేట్ నాక్ అయిపోయినాడు అనమాట. రివైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాను. ఈ గ్యాప్ లో ధీరజ్ బ్రో కూడా నెట్టిపోయింది. బ్రో కూడా అయిపోయాడు. ఇంకా లాస్ట్ కి నేను ఒక్కనే ఉన్నాను. మా టీమేట్ కి రివైవ్ ఇస్తా ఉంటే జప్పంటే ఒక ఎనిమి వచ్చేసాడు. నేనైతే ఆడిని కొడదామనే లోపల ఆడితే ప్యాక్ చేసుకుని వాళ్ళ టీమేట్ కి రివైవ్ ఇస్తా ఉన్నాడు. నేను అప్పటికి ఎఫ్జిఎల్ గన్ తో ఒక బుల్లెట్ వేసాను. వాడైతే నాకు అయిపోయాడు. ఈ గ్యాప్ లో అదేదో క్యారెక్టర్ వేసాడు మామ. జప్పంటే కొంచెం వెనక్కి వచ్చేసాను. ఇంకా ఆ టీమ్ లో ఒకే ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కని కొట్టేస్తే బూయా అయితే మాకే వచ్చేస్తది. ఒక పక్క గ్లూవాల్ వేస్తుంటే అసలు పడట్లేదు మామ. ఈ గుమ్మడికాయ తలకాయ ఎవడే ఉంటే తిరిగేస్తా ఉన్నాడు. ఆడికి ఎంత డామేజ్ కొట్టానో తెలుసా? లాస్ట్ లో కూడా హెడ్ షాట్ కొట్టాను. ఇంకా వాడికి డామేజ్ కొట్టేసాం కదా అని చెప్పి ఆ చెట్టు దగ్గర గ్లూవాల్ వేసా. అది వాళ్ళ పడలా, వాడు నన్ను కొట్టేశాడు. ఏంది కరేనా బాబాయ్ ఇది? స్టార్టింగ్ లో అంతా నెట్ బాగా వచ్చింది, కానీ లాస్ట్ మూమెంట్ లో పోయింది. ఈ మ్యాచ్ మాత్రం బూయా ఖచ్చితంగా మాకు రావాల్సింది. ఇది గరేనా బాబాయ్ వల్ల ఇలా జరిగింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?